పార్టీ ఫిరాయింపులపై పార్లమెంట్లో పోరాడాలని నిర్ణయించింది వైసీపీ. వచ్చే సమావేశాల్లో దీనిపై ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టాలని ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో నిర్ణయించారు నేతలు. పార్లమెంటరీ సెషన్స్ లో అనుసరించాల్సిన వ్యూహంపై మేధోమథనం నిర్వహించారు వైసీపీ నేతలు. వైసీపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు టీడీపీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు 3 ఎంపీలు కూడా పార్టీ మారారు. తెలంగాణలో ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. వరుసపెట్టి జరుగుతున్న ఈ పరిణామాలపై ఆందోళనలో ఉన్న వైసీపీ వీటికి అడ్డుకట్ట వేసే చట్టం కోసం ప్రయత్నిస్తోంది. ఏపీ ప్రజల సమస్యలతో పాటు పార్టీ ఫిరాయింపుల చట్టంలో మార్పుల కోసం పార్లమెంట్లో పట్టుబట్టాలని నిర్ణయించింది వైసీపీ. పార్టీ ఫిరాయింపులపై లోక్సభ స్పీకర్ కి ఫిర్యాదు చేయబోతోంది వైసీపీ. అలా జంప్ చేసిన వారిపై వేటు వేసే అధికారం ఎన్నికల సంఘం పరిధిలోకి తీసుకురావాలని పార్లమెంట్లో ఆందోళన చేయాలని వైసీపీ సమావేశంలో నిర్ణయించింది. రాజ్యసభలో మొదటిసారి అడుగు పెడుతున్న విజయసాయిరెడ్డి కూడా పలు అంశాల మీద ఫోకస్ పెట్టబోతున్నట్టు స్పష్టం చేశారు. ఏ పార్టీ అయినప్పటికీ బీజేపీ అక్కడ అధికారంలో ఉంది, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ రెంటిని కాకుండా ఎవరిని టార్గెట్ చేయాలి? వాళ్ళ ప్రజా సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ప్రభుత్వంలో ఎవరున్నారో వారి మీద ఉంటుంది. కాబట్టి వారిని విమర్శిస్తారు. ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుపై పార్లమెంట్లో డిమాండ్ చేయాలని నిర్ణయించింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశం మీద కూడా కేంద్రం మీద ఒత్తిడి పెంచాలనుకుంటోంది. టీడీపీ ఎంపీలను బీజేపీతో కయ్యానికి కాలుదువద్దన్న రీతిలో చంద్రబాబు క్లాసులు ఇస్తుంటే ఏపీకి ఏ మేరకు లాభం చేకూరుతుందని ప్రశ్నించారు. చెప్పేది చాలా గొప్పగా చెప్పుకుంటారు, చేసేది మటుకు చాలా తక్కువ ఉంటుంది. ప్రజల్ని మభ్యపెట్టడం ప్రజానాయకులకి సబబ్ కానే కాదు. చంద్రబాబు గారు చేసిన వాగ్దానాలు దాదాపు 600 వాగ్దానాల పైన చెప్పారు ఆయన. మేము ఈరోజు ఇంటింటికి వెళ్తున్నాం. మా శాసనసభ్యులు మేము కూడా పార్లమెంట్ సభ్యులం కూడా మేము కూడా పాల్గొనడం జరిగింది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాల ఫెయిల్యూర్స్ పై కూడా ఫోకస్ పెట్టాలనుకుంటోంది వైసీపీ.